రోజు 20 రూపాయలు నీకెంత ఆటో వస్తుందా? పెట్టాడంటే. పింఛన్ ఎంత? అదే పింఛని పాత పింఛనే వస్తుంది 2000. కేసీఆర్ ఉంటే 2000 ఇస్తాను. మరి అదే 4000 ఇస్తాను. 4000 రాలేవు ఇంకా నీకు. ఇప్పటిదాకా ఏడో చెక్ చేసుకుంటావు చేసుకో. ఆ. 4000 ఎక్కడ వస్తున్నాయమ్మా? ఆ 2000 కూడా ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. ఆ. ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. అది కూడా ఏముంది నాన్న, ఉంటే ఇల్లు లేదు, కిరాయిలు కట్టుకొని బతుకులు బతుకుతున్నావు. ఇంద్రా ఏముంది మిల్లుకి అప్లై చేసుకున్నాను. చేసినాం మరి, అది ఇంత ఇప్పటికి రాలే రాలే. ఉచిత కరెంట్ వస్తుందా మీ ఇంట్లో? ఉచిత ఏం కరెంట్. వస్తలే బేట. కరెంట్ బిల్ కడుతున్నాను. కరెంట్ బిల్ కడుతున్నాము. ఆ ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏమీ లేదు. ఇగొగ్గి బతుకుతున్నాం. ఎవరికి ఉన్నోని అంటారు, ఉన్నోనికే పెడుతున్నాం. గరీబులను చూడాలి చెక్ చేసి, ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు లిస్ట్ లో తెలుస్తలేదా మీకు? కారట్లా తెలుస్తుందా? గరుబట్ల ఆధార్ కార్డ్ అట్లా తెలుస్తుంది. ఎవరికి ఉన్నది ఉన్నోడ రాయిపించుకుని ఉన్నోనికే పెడతావు, ఉన్నోనికే పెడతారా? గవర్నమెంట్ ఏం మైండ్ లేదా? అయ్యో నాకు లేనట్టు చెక్ చేయాలి, ఎవరికి ఉన్నది ఎవరికి లేదు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరికి ఇల్లు ఉన్నది ఇల్లు లేదు, అవి చెక్ చేస్తే ఇప్పుడు గ్యారెంటీ వస్తుంది మీకు. అదే ఇల్లు అదే పెట్ట ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు లేనో ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నావు మరి? ప్రజాపాలన అప్లికేషన్ పెట్టినాను. పెట్టినాం. ఎన్నిసార్లు పెట్టినావు? వీటికి 2 సార్లు పెట్టినాం. 2 సార్లు పెట్టినావు. 2 సార్లు పెడతావు, 2 సార్లు రాలేదు. 2 సార్లు రాలే. అడిగినావు పెట్టిన వాళ్ళ దగ్గర? అడిగినాం రాలేదమ్మా అన్నారు. 15 నెలలు అవుతుంది పాలన. ఎట్లుందంటే ఏం చెప్తాం? ఏం బాగాలేదండి. అసలు పింఛన్లు ఇస్తా అంటుండు, పింఛన్లు ఇస్తలేడు. పింఛన్ వస్తుంది నీకు? 2000 వస్తాయి. 2000 వస్తాయి. 4000 ఇస్తామన్నారు, 2000 ఇస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉంది. 2000 వస్తుందా మరి? అదే 2000 వస్తుంది. 4000 ఇస్తా అన్నాడు, ఇస్తలేడు. ఏడో 2 నెలలకు ఒకసారి ఇస్తాడు, ఒక నెల ఇస్తాడు, ఒక నెల ఇయ్యాడు. పోయిన నెల ఇయ్యనే లేదు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ వస్తుంది, ఏమి ఇస్తాడో ఇయ్యడో తెలియదు. కరెక్ట్ ఏమి ఇస్తలేడు. కరెక్ట్ అప్పుడన్నా కరెక్ట్ వస్తుండే, కొంచెం వెనక ముందు అయినా కానీ వస్తుండే. ఇప్పుడైతే లేదు. ఉచిత కరెంట్ వస్తుందా మీకు ఇంట్లో? 200 యూనిట్లు ఉచిత కరెంట్ వస్తారని చెప్పిర్రు. ఒక 2 నెలలు వచ్చింది. 3వ నెల మాకు 800 వచ్చే కరెంట్ బిల్లు 1600 వేసిర్రు. ఇప్పుడు ఈ నెల 1600 కట్టాలి. గ్యాస్ కూడా మాకు 500 లేదు, ఏం లేదు. నీళ్ళ సమస్య ఎట్లుందిరా? నీళ్ళు వస్తలే, కరెంటు పోతుంది ఊకే. కరెంట్ కూడా ఊకే. పొద్దున్నే పిల్లలకు టిఫిన్ చేద్దామనే సరికి కరెంటు పోతుంది. అప్పుడు పిల్లల స్కూల్ కరెంట్ ఏం పోలేదు. ఇప్పుడే ఏం చెప్తాము మరి? ఏముంది, మొన్న ఇల్లు వస్తాయని ఫోటో దింపకపోయి ఇల్లు అప్లికేషన్ తీసుకున్నారు. ఇంతవరకు ఏం లేదు. 2040 చేస్తున్నారు, అదేం లేదు. మాకైతే ఏం చేస్తలేడు అసలు. మాకైతే ఇల్లు లేదు, జాలే, మేము వాచ్మెన్ కుండి బతుకుతాను. ఇస్తా అన్నాడు, అన్ని భరోసా ఇస్తా అన్నాడు. మాకేం లేదు, గ్యాస్ వస్తలేదు అసలు. ఏం వస్తలేదు మాకు ఏ గ్యారంటీ లేదండి. 6 గ్యారంటీలో ఏది రాలేదు మాకు ఇప్పటి వరకు. ఉన్నాయి పోతాయేమో అని భయం వేస్తుంది. మాకైతే ఏది రాలేదు ఇప్పటి వరకు. అయితే ఏది రాలేదు. గ్యాస్ రాలేదు, పెన్షన్స్ రాలేవు, కరెంట్ ఉచిత కరెంటు బిల్లు లేదు. దానికి ఇంకా డబల్ వస్తుంది. మాకు ఏ గ్యారంటీ రావట్లేదు. బస్ ఫ్రీ కొట్టులాడుకోవడమే గానీ ఉన్నోళ్ళకి మరి ఏం సుఖం లేదు. నీళ్ళు ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం. ఇవి ఇస్తామంటాను, ఏది లేదు. ఒక ఆశ ఎందుకు పెట్టాలి? అవి ఇస్తారు అంతటికి ఇంకా మళ్ళా మాకైతే ఏమి రావట్లేదు. గ్యాస్ డబ్బులు రావట్లేదు, ఏమి రావట్లేదు. కరెంట్ బిల్ మామూలుగానే వస్తున్నాయి మాకు. ఏమి లేవు, ఏం బాగాలేదు. ఆ ఫ్రీ బస్ నీళ్ళు కూడా అట్లానే ఉన్నాయి. ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. అన్ని ప్రాబ్లమ్స్. ఒకవైపు నీళ్లు రావట్లేదు, మరి ప్రభుత్వం ఏమైనా ట్యాంకర్లు ప్రొవైడ్ చేస్తుందా? ఏం లేదు, ఏం లేదు. మాకు చాలా ప్రాబ్లం పడుతున్నాం. ఉన్నవాళ్ళు ఉన్నట్టే తింటున్నారు, లేని వాళ్ళు లేనట్టే పోతున్నాం. అంతే. మేము కష్టపడాలా, తినాలి, మేమే తినాలి. మాకెవరు పెట్టేటోళ్ళు లేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఆటో నడిపిస్తాను. నేను డైలీ చేస్తాను. ఆటో వచ్చి మనకి ఘోరం ఉన్నది. మాకు అమౌంట్ ఇంత అని మంత్లీ ఇస్తారని చెప్పారు మాకు. అది ఏం అసలు ఎవరు ఇస్తున్నారు? 12,000 రూపాయి ఇస్తలేరు అసలు. ₹1 ఇస్తలేరు. ఇప్పుడు ఒకవైపు ఉచిత బస్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా ఎఫెక్ట్ పడ్డది. చాలా ఎఫెక్ట్ పడ్డది. మా లీడర్స్ ఏమంటారు అంటే వస్తుంటే కానీ వాళ్ళు దిగమింగుతున్నారు. ఏం చేస్తాం మాకు అర్థమైతే లేదు. అది వాళ్ళే దిగమింగుతున్నారు. అసలు మా యూనియన్ లీడర్స్ దిగమింగుతున్నారు. అది మాకు తెలుస్తలేదు. అది 12,000 కాదు, ₹1 లేదు. ఇంకోటి గ్యాస్ సిలిండర్ కూడా 500కి ఇస్తా అని చెప్పారు. కానీ అది జస్ట్ 2 months కొన్ని 240 వచ్చినాయి మంత్లీ. నెక్స్ట్ మంత్ 40 వచ్చినాయి. ఇప్పుడు 3 months నుంచి అసలు ఏమి వేస్తలేడు. బ్యాంక్లో అమౌంట్ వేస్తలేడు. అది వేస్ట్ అయిపోయింది. అది సిలిండర్ కూడా ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అసలు అతనికి అర్థమవుతలేదు. ఏం ప్రజాపాలన ఘోరమైన ప్రజాపాలన. ఒక్క నయా 10 ఇచ్చేస్తాడు.
వేస్ట్ ఉన్నది అది. ఈ బియ్యం రేట్ ఎన్ని పెరిగిపోయినాయి అసలు. ఆయన 2500 వేయద్దు, ఏది వేయద్దు. మీకు ఇచ్చిన పైసలు కుంకుమ అంటుంది కదా, ఫ్రీగానే ఇస్తున్నారు డబ్బులు. ఫ్రీగా ఏమి ఇస్తున్నారు? ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు, ఏమి ఇస్తారు. ఇయ్యకపోయినా పర్వాలేదు, సరుకుల రేట్లు తగ్గాలి. అసలు నూనె రేట్ ఎంత రేట్ ఉంది? ఈ బస్సు కూడా అవసరం లేదు, కండక్టర్లు చీప్ గా చూస్తారు ఆడవాళ్ళని. అందరూ వెళ్ళారు కదా బయటికి, కొంతమంది వెళ్తారు, వాళ్ళ వల్ల కూడా మాకు తిట్లు పడుతూనే ఉన్నాయి. కండక్టర్లు కోప్పడుతున్నారు, మేము చాలా ఫేస్ చేసినాము. మాకైతే ఈ రోడ్డే లేదు అసలు, ఈ రోడ్డే వేయట్లేదు, అంతా వాటరు, మురికి వాటర్ అంతా. మాకు డబ్బులు అసలు వేయకపోయినా పర్లేదు, సరుకుల రేట్లు బాగా తగ్గించాలి. నూనె, కందిపప్పు ఇవన్నీ చాలా రేట్లు ఉన్నాయి. అసలు బియ్యం కూడా కొల్లేపోతున్నాం, ఎలా బతకాలి మేము? ఏం లేదు బిడ్డ, పింఛన్ ఇస్తున్నాను ఇస్తలేడు. ఎంత అవుతుంది పింఛని? ఏం లేదు, ఏం లేదు. మరి అప్లై చేసుకున్నావు, పేపర్ పెట్టినావు? చేసినాం, వస్తలేదు. ఎన్నిసార్లు చేసినావు? చేసినాం 5-6 సార్లు. 5-6 సార్లు చేసినావు. మరి ఇంతవరకు ఇవ్వలేడా? ఇయ్యలే. ఏం చెప్తా? ఇల్లు అమ్మ 2 సార్లు పెట్టినాము, ఇల్లు అయితే రాలేదు. ఇల్లుకు రాలేదు. నీళ్ళ సమస్య ఎట్లుంది మరి మీ బస్తీలో? నీళ్ళు వస్తున్నాయి రెగ్యులర్ గా? ఇక మామూలు వస్తుంది. మాకైతే లేదు, మాకైతే అసలు రాలేదు. ఫ్రీ కరెంట్ వస్తలేదు? ఫ్రీ కరెంట్ రాలేదు, ఫ్రీ రాలేదు. గ్యాస్ కూడా ఏం వస్తలేదు. మాకైతే ఇల్లు అయితే ఇస్తామన్నారు, ఫస్ట్ వచ్చింది, ఫోన్ చేస్తామన్నారు, అది క్యాన్సల్ అయింది. మళ్ళీ పెట్టినా మళ్ళీ అది కూడా ఏం రాలేదు. పెట్టకపోయినా పర్లేదు, ఊకే జిరాక్స్లు తీసుకోవాలి, ఆడివ్వాలి. రేషన్ ఇది మన రేషన్ కార్డుకైనా, గ్యాస్ కైనా, కరెంట్ కైనా, దేనికైనా అన్నిటికీ జిరాక్స్లకి వెళ్ళాలి, లైన్ లో నిలబడి జిరాక్స్లకి వెళ్ళాలి. ఇది నడుస్తుంది, తిరిగి తిరిగి ఇల్లు కోసం తిరిగి తిరిగి చిరాకు వచ్చింది నాకైతే. ఏమి ఎన్నిసార్లు పెట్టాలి? నా పెళ్ళ 21 సంవత్సరం అవుతుంది, నాకు ఇప్పుడు వచ్చి ఇల్లు లేదు, పాడలేదు. జిరాక్స్లు అంటారు, మాట్లాడితే జిరాక్స్ దగ్గరికి వెళ్ళాలి. 50,000 60,000 అవుతున్నాయి తప్ప పని మట్టుగా అవ్వట్లేదు అసలు.